గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో తిరుపతి ట్రిప్ పార్ట్ 1 చూసారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నుంచి ఐ విల్ ట్రై గివింగ్ వాయిస్ ఓవర్. సో నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కొంచెం అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని ఒక కార్ బుక్ చేసుకున్నాం. మేము స్టే చేసిన ప్లేస్ నందకం గెస్ట్ హౌస్. సో అక్కడ నుండి మాకు అన్నీ చాలా కన్వీనియంట్ డిస్టెన్స్లో ఉన్నాయి. లైక్ వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్, లేదా టెంపుల్కి వెళ్ళే రూట్, లేదు ఇది కాదు వేరే రెస్టారెంట్స్ ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటే వేరే రెస్టారెంట్స్, అన్నిటికీ మేము కొంచెం కన్వీనియంట్ డిస్టెన్స్లో తీసుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అయ్యి తిరుపతి అంబియన్స్ని ఎంజాయ్ చేస్తూ, నేచర్ని ఆస్వాదిస్తూ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో ఆన్ ద వేలో మాకేం తెలిసిందంటే ఆ రోజు జాపాలి, ఆకాశగంగ ఇలా కొన్ని ప్లేసెస్ బ్లాక్ చేశారు మెయింటెనెన్స్ పర్పస్. సో ఇంకా సరే ఏ ప్లేసెస్ అవైలబుల్గా ఉంటే అవే కవర్ చేద్దాం, ఎలానో సమ్మర్ కదా చాలా ఎండ్ ఉంది అని ఇంకా మేము శ్రీవారి పాదాలకు స్టార్ట్ అయ్యాము. అండ్ శ్రీవారి పాదాలకు వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. సిటీ లైఫ్ నుండి ఇలా నేచర్కి ఇంత దగ్గరగా ఉండడం రియల్లీ ఫెల్ట్ లైక్ అ థెరపీ. అంత ఫ్రెష్ ఎయిర్ మనకి ఎక్కడా దొరకదు. అండ్ ఆ వెళ్ళే రూట్ చాలా పీస్ఫుల్గా, చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆ జంగిల్స్ అవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాం మేము. అండ్ పైన్ ట్రీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ట్రీస్. అండ్ ట్రస్ట్ మీ గాయ్స్, అక్కడ ఫొటోస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నేను చాలా పిక్స్ తీసుకున్నాం. అండ్ సిటీ వ్యూ అంతా, తిరుమల వ్యూ అంతా మనకి శ్రీవారి పాదాల దగ్గర నుండి కనిపిస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యూ అయితే. అండ్ క్రౌడ్ అంత ఎక్కువ ఉండకపోయేసరికి దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. సో ఇంకా కిందన చిన్న చిన్న షాపింగ్ అవి ఉంటే చేసుకున్నాము. అండ్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఎక్కడికక్కడ. మా మమ్మీ వాళ్ళు ఏవో తీసుకున్నారు దేవుడివి. సో ఇంకా ఇక్కడ నుండి మేము నెక్స్ట్ శిలాతోరణం స్టార్ట్ అయ్యాము. తిరుపతికి చిన్నప్పటి నుండి వస్తున్నప్పటికీ ఎప్పుడు తిరుపతి కొత్తగానే అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా ఉండాలనిపిస్తుంది తిరుపతిలో. సో శిలాతోరణంలో మేము చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ పిల్లర్స్కి ఇలా యానిమల్స్ని చెక్కడం ఇవన్నీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఈసారి తిరుపతి విజిట్ నాకు ఇంకా ఎక్స్ట్రా స్పెషల్, ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను అప్పుడే. అండ్ శిలాతోరణంలో మేము బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ వాటర్ స్ప్రింటర్స్ ఉన్నాయి గాయస్, మేము అవి చూసుకోలేదు. ఫొటోస్ తీసుకుంటుంటే ఫుల్ వాటర్ వచ్చి ఇట్లా స్పిల్ అయ్యాయి. ఏంటి ఇలా వాటర్ పడుతున్నాయని చూస్తే అవి 360 రొటేషన్ స్ప్రింటర్స్ అనమాట. సో అలా వాటర్లో తడుచుకుంటూ కొంచెంసేపు వాటర్లో ఆడుతూ ఎంజాయ్ చేసాము. ఇలా హాట్ సమ్మర్లో కొంచెం వాటర్తో ఆడుకునేసరికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ మిడ్ సమ్మర్ అండ్ కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వేడి ఇంకా పెరిగి చాలా విపరీతంగా వేడి అనిపించింది అక్కడ. సో ఫాస్ట్గా అన్నీ చూసేసుకొని మేము లంచ్ చేద్దామని ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము. సో మేమున్న గెస్ట్ హౌస్కి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది, సారంగి అని. సో మేము అందరం కలిసి ఆ రెస్టారెంట్కి వెళ్ళాం. హ్యాపీగా కొంచెం సేపు ఏసీలో కూర్చొని ఎవరికి ఏం కావాలో ఫుల్గా తిన్నాము. మధ్యాహ్నం అయ్యేసరికి అంతలా తిరిగేసరికి బాగా ఆకలేసింది. సో ప్రాపర్ ఆంధ్ర మీల్స్ ఆర్డర్ చేసుకొని అందరం ఎంజాయ్ చేసాం ఫుడ్ని. మీరు కూడా చూడండి ఏమేమి పెట్టారో మీల్స్లో. అండ్ అలా మాట్లాడుకుంటూ కొంచెం సేపు ఏసీలో రిలాక్స్ అవుతూ స్లోగా కామ్గా ఫుడ్ని ఎంజాయ్ చేసాము అందరం. అండ్ మా మావయ్య, అత్తమ్మ ఇద్దరు ఫుడ్ షేర్ చేసుకుంటూ హ్యాపీగా తిన్నారు. నెక్స్ట్ ఫుడ్ తిన్నాక మా పేరెంట్స్ రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు 1 డే బిఫోర్ వెళ్ళారు, మేము నెక్స్ట్ డే వెళ్ళాము. సేమ్ మీరు పార్ట్ 1లో చూసినప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి కదా, అవే పైన కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటిల్లోనే వాళ్ళు కింద స్టేషన్కి రిటర్న్ అయిపోయారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను, కౌశిక్ అలా స్ట్రీట్ షాపింగ్ చేద్దాము, ఏమేమి ఉన్నాయి చూద్దాం అనుకొని ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాము. అండ్ డ్రాస్ ఐటమ్స్, పూజా ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తిరుపతిలో చాలా మంచి కలెక్షన్ ఉంది. నేను బ్రాస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, సో కొంచెం షాపింగ్ చేశాను. అండ్ తిరుపతిలో మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి, బట్ గైస్ కొంచెం బార్గెన్ చేయాలి, అడల్టింగ్. సో ఏం అవసరమో అవే తీసుకున్నాను, ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు షాపింగ్కి. సో బట్
షాపింగ్ చేసినా చేయకపోయినా అలా తిరుపతి స్ట్రీట్స్లో అలా తిరుగుతూ ఉంటే చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ తిరుపతి రావాలి అనిపిస్తుంది. అది డెఫినెట్లీ అక్కడ మ్యాజిక్. అండ్ ఆల్సో ఇంత హెక్టిక్ సమ్మర్ అయినప్పటికీ ఎక్కడికక్కడ ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాటర్కి అది ఏం ప్రాబ్లం లేదు తిరుపతిలో. మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మనకి హోటల్స్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఎక్కడన్నా దొరుకుతుంది ఫుడ్ అండ్ వాటర్. అండ్ ఆల్సో మనకి ట్రావెల్ చేయడానికి కావాల్సిన వెహికల్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. సో తిరుపతిలో దీనికి ఇబ్బంది అయింది అని చెప్పడానికి ఏది ఉండదు. మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాము అనిపిస్తుంది. తిరుపతిలో ఉన్నంతసేపు ఇంకా ఉండాలనిపిస్తుంది. సో నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా ట్రైన్స్ ఈవినింగ్, సో మాకు ఆ డే అంతా టైం ఉంది. సో కిందను కూడా మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ గాయ్స్, కిందకి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది వ్యూ. అది నేను తిరుపతి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. సో దానివల్ల నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అనిపించింది తిరుగుతున్నంతసేపు. సో అలా చక్కగా బస్సులో కూర్చొని పాటలు వింటూ అలా రికార్డ్ చేసుకుంటూ వీడియోని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ రిటర్న్ వచ్చేసేటప్పుడు ఆల్మోస్ట్ కిందకి వచ్చేసరికి మనకి సిటీ వ్యూ కనిపిస్తుంది. అది చాలా బాగుంది. అండ్ ఆ క్లౌడ్స్లో నుంచి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తుంటే ఆ వ్యూ అది చూడడానికి చాలా 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 బాగా అనిపించింది. సో మేము కిందన ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ వెళ్ళేటప్పుడు చాలా తిరిగేద్దాము, కిందన చాలా టైం ఉంది అనుకున్నాం. కానీ వీకెండ్ అవడం వల్ల చాలా క్రౌడ్ ఉంది ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఎండ కూడా చాలా ఉంది. పైన తిరుమల కన్నా కిందన ఎండ ఎక్కువ ఉంది. సో మేము ఎక్కువ తిరగలేకపోయాము. ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మాకు హాఫ్ డే అయిపోయింది. సో ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.